ఇవన్నీ బోధించిన తర్వాత ఈ తల్లికి మరింత కన్ఫ్యూజన్ వచ్చింది, రాలేదు. స్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే ఎన్ని గొప్పవి చెప్పినా ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, మనమున్న స్థితి ఏమిటో ముందు అర్థం చేసుకుని ఇక్కడి నుంచి ఎలా ప్రారంభించాలో తెలుసుకోవాలి. అది ఒక్కటే చాలు. ఇక్కడ తల్లికి చెప్పాడు, అమ్మా నువ్వు నా యొక్క నామస్మరణ చేస్తూ నాపై అచంచలమైన భక్తి కలిగి ప్రేమగా నన్ను ధ్యానిస్తూ ఉండు అన్నాడు స్వామి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది సనాతనమైన బ్రహ్మ విద్య. ఇది ఎవరు పెడితే వాళ్ళకి చెప్పక సుమా అన్నాడు. అంటే ఇప్పుడు దేవహూతి బయలుదేరి ఎవరికి చెప్తుందండి? ఇంతవరకు విన్న మనకు చెప్తున్నది ఇది ఇక్కడ. ఎందుకంటే శాస్త్రానికి వినడానికి టైం ఉంటే సరిపోదు, అర్హత ఉండాలి. ఇక్కడ ప్రతి శాస్త్రానికి అధికార నిర్ణయం ఒకటి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఏ కాలంలోని శాస్త్రానికి దుష్టునికి, వినయం లేని వానికి, తలబిరుసు కలవాడికి, దురాచార పరాయణుడికి, అశాస్త్రీయ వాదాలు చేసేవాడికి డాంబికనుకు ఉపదేశించకు, వాడికి దీని విలువ తెలియదు. అలాగే ఎంత చెప్పినా ఇంకా ఇంద్రియ భోగాలపై లంపటత్వం కలిగిన వాళ్ళకి ఈ శాస్త్రం సరిపడదు. చూశారా? ఇంకా గృహసుఖాలపైదనే ఆసక్తి ఉంటూ బంధుమిత్ర కళత్రాదులు ఎందే ప్రీతి కలవారికి ఈ శాస్త్రం చెప్పకు. గృహారూఢ చేతసే వాళ్ళకి చెప్పకన్నాడు. అంటే ఈ మాట ఆయన చెప్పిందే అని చెప్తున్నా. అదేవిధంగా నా భక్తుడు కాని వాడికి చెప్పు, నా భక్తాయచమే జాతం. అంతేకాదు నా భక్తుల్ని ద్వేషించే వాళ్ళకి చెప్పకు. సమస్త ప్రాణుల యందు ప్రేమభావం, గురుసేవపై అభిరుచి, బాహ్య విషయాలపై వైరాగ్యం, మనస్సుకి ప్రసన్నత కలవాడికి చెప్పకు, వాడికి చెప్పు. అదే నిరంతరం చెదిరిపోతున్న మనస్సు, భయవిఫలమైన మనస్సుకు చెప్పకు, వాడికి ఇది రుచించదు అని చెప్పి ఎవరైతే ఈ శాస్త్రాన్ని శ్రద్ధగా వింటారో, శ్రద్ధతో ఒక్కసారైనా వింటారో వారు మోక్షాన్ని పొంది తీరుతారు అని చెప్పాడు. ఇక్కడ ఒక్కసారి అంటే అర్థం ఏంటంటే త్రికరణాలు ఏకం చేసి అని అర్థం. ఇక్కడ సకృత్ మాటకి ఇది అర్థం. అలా వినగలిగితే మోక్షం తప్పకుండా వస్తుందిట. చూసారా? మనకి మోక్షం గ్యారంటీ. దీని అర్థం ఏమిటి? తప్పకుండా మోక్షం వస్తుంది అంటే అర్థం అమెరికా టికెట్ కొంటే గ్యారంటీ మనం అమెరికా వెళ్తాం అంతే అని చెప్పినట్టు. కానీ టికెట్ కొన్నాక నువ్వు బయలుదేరాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలి అని ఎలా ఉన్నాయో ఇది కానీ ఉంటే నీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది కనుక నీ సాధన మరింత బలోపేతం చేసి స్పష్టంగా చేసి ముక్తి పొందగలవు అని చెప్పడం. ఇక్కడ నీ క్రమశః అని అర్థం చెప్పుకోవాలని పెద్దలు నిర్వహిస్తారు. ఇప్పుడు తెలిసింది కదా. అంతేగాని కపిలగీతనంత మోక్షం కనుక రేపటి నుంచి ఎలా ఉన్నా పర్వాలేదంటే రేపు నుంచి ఇంకోలా ఉండలేం ఇది వింటే సరిగ్గా. ఇది మొత్తం కపిలగీత పూర్తయిపోయిందండి. శ్రద్ధగా విందెవరు? దేవహూతి. విని వెంటనే దేహము, ప్రకృతి వీటి యందు మమత్వ భావాన్ని క్రమంగా విడిచిపెట్టింది. దేని చేత? వైరాగ్యము చేత. దాని మంది విరక్తి ఉంటే దాని గురించి ఆలోచించారు, అంతే కదండి. అందుకు ఎప్పుడైతే తనువుపై, తనువుతో కలిగిన బంధములపై విరక్తి కలిగిందో ఆ తల్లి వెంటనే క్రమంగా వాటి నుంచి బయటపడి, చాలా చక్కగా చెప్పాడు. అది వాటి నుంచి ఎలా బయటపడింది అంటే వాడిని పట్టుకోవడం వల్ల ఇది విదిలిపోయింది అన్నాడు. ఇక్కడ ఒకటే మాట. ఇక్కడ అందుకే పరమాత్మని పట్టుకో, ప్రపంచాన్ని వదులుకో. అందుకని ప్రపంచాన్ని వదులుకో, పరమాత్మని పట్టుకో కాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఇది వదులుతా అంటే పట్టుకుందనే అర్థం. ఆయన్ని పట్టుకున్నాం అనుకో సహజంగా వదిలేయగలవు. మనం ప్రతిరోజు చెప్తున్నాం పట్టుకొమ్మ ఉన్న కొమ్మ. ఇది భక్తి ప్రవాహ యోగేన నిరంతరం ఆయన గురించే అంతఃకరణం వెళుతూ దేహస్పృహ ఉన్నంతసేపు ఆయన పనులే చేస్తూ వైరాగ్యేణ బలీయస. ఎప్పుడైనా సరే కొంచెం ప్రపంచమే బుద్ధి మరలితే అది నిస్సారమని చెప్పుకుని వెనక్కి తిప్పాలి. వెంటనే హఠాత్తుగా రాదండి. అందుకే బ్రహ్మమునందు మనస్సు నిలబెట్టడం అంత తేలిక కాదు. అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఘంటసాల గారు చదివారు కనుక పద్యం గుర్తుండిపోయింది. అది వచ్చింది బాధ. ఏది వైరాగ్యం? అభ్యాస వైరాగ్యాలతో మరల్చు. ఆవిడ చేసింది ఆ పని. వైరాగ్యేణ బలీయస. అది నిలబడ్డానికి యుక్త అనుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మహేతునా. అనుష్ఠాన బలం. అనుష్ఠానం అను అంటే ఎడతెగకుండా, అనుష్ఠానం అంటే నిరంతరంగా సాగే సాధన. ఇక్కడ నిరంతరాయంగా సాగుతున్నటువంటి అనుష్ఠానం. దీనితో క్రమంగా తల్లి ప్రకృతి బంధముల నుంచి మరలి పరమాత్మతో తాదాత్మ్యం చెంది క్రమంగా శరీర స్పృహ విడిచిపెట్టిందండి. బ్రతికుండగానే ముక్తి పొందిందండి తల్లి దేవహూతి. ఇది తెలుసుకోవాల్సింది.